ఇక నుండి శివపార్వతుల్లా ఇద్దరూ సంతోషంగా కలిసిమెలిసి జీవిస్తారు. నేను భరోసా ఇస్తున్నాను కదా. చూడండి, మీ నమ్మకాన్ని నేనెప్పుడూ ఒమ్ము కానివ్వను మామయ్య గారు. ఎలాంటి పరిస్థితుల్లోనూ నీలవేణి ప్రేమకి దూరం అవ్వను. పాపం అత్తయ్య గారిని చూస్తూ ఉంటే నాకు జాలేస్తుంది. నీలవేణి వల్ల జరిగిన అవమాన భారంతో ఏ నుయ్యో గొయ్యో చూసుకొని దూకేస్తారేమో. కాంచనా, నీ మొగుణ్ణి నోరు ముయ్యమంటావా, లేదంటే ఏ నుయ్యో గొయ్యో చూసి నన్నే తోసేయమంటావా? ఏమండి, అసలే అమ్మ విపరీతమైన కోపంతో ఉంది. ఈ టైంలో చురుకలు వేయకండి, మిమ్మల్ని చంపి పారేస్తుంది. నా తెలివితేటల్ని రంగరించి చాలా గొప్ప ప్లాన్ వేశాననుకున్నాను. నా అనుభవంతో ఆ నీలవేణి కథకి ముగింపు పలుకుదాం అనుకున్నాను. కానీ ఆ నీలవేణి నా తెలివితేటల్నే వెక్కిరించింది. నా అనుభవాన్ని కాలి కిందేసి తొక్కింది. అవునమ్మా, ఆ నీలవేణి తెలివి తక్కువ దద్దమ్మా, ఎర్రుబాగుల ఎంకమ్మని అనుకున్నాం. మెదడు లేని మొద్దమ్మాయి, బుర్ర లేని బడుద్దాయి అన్నట్టు లెక్క కట్టాం. అలాంటిది అది నిన్నే బురుడే కొట్టించింది, నీకే చుక్కలు చూపిస్తుంది. ఆ నీలవేణి నాకు చుక్కలు చూపించడం కాదే, అందరి ముందు నన్నొక వెర్రి బాగుల్దాన్ని చేసింది. అసలే అత్తయ్య గారిని చూస్తే తారక్కి గొయ్యి తీసి పాతేసే అంత కోపం ఉంటుంది. ఇక మీదట అత్తయ్య గారు తారకు గాని ఎదురుపడితే తోలు ఒలిచి ఆ తోలుతో చెప్పులు కుట్టించుకుంటాడేమో. కాంచనా, నీ మొగుడిని నోరు ముయ్యమంటావా, లేక నోట్లో నాటు మందు కుక్కి నిప్పు వెలిగించమంటావా? దెబ్బకి పైలోకానికి పోతాడు. బావా, ఆ నోటి దురద కాసేపు ఆపుకోవా? ఎన్ని రోజులు చాలా గొప్పగా నటించాను అనుకున్నాను. ఆ నీలవేణిని పూర్తిగా నమ్మించేశాను అనుకున్నాను. కానీ ఆ నీలవేణి నాకన్నా మహానటిలా నటించింది. అందరిలోనూ నా పరువు తీసి పడేసింది. ఇప్పుడు నా భర్త ముందు నేనెలా తలెత్తుకు నిలబడాలి? తారక్ ఎదురు పడితే నా ముఖం ఎలా చూపించాలి? అవునమ్మా, తారక్కి దగ్గరవుదామని నువ్వు ఎన్నో ప్రయత్నాలు చేశావు, అయినా ఫలితం దక్కలేదు. ఎంతగానో వాణ్ణి నీ దారికి తెచ్చుకోవాలని చూసావు, అయినా వాడు నీకు లొంగలేదు. ఇక నుండి నిన్ను పూర్తిగా అసహించుకుంటాడు. నీ వైపు కన్నెత్తి చూసేందుకు కూడా వాడు ఇష్టపడడు. ఆ విషయం నాకు తెలుసు. మళ్ళీ మళ్ళీ అదే మాట నాకు చెప్పి నేనా నీలవేణి చేతులు ఓడిపోయాననే సంగతి నువ్వు నాకు పదే పదే గుర్తు చేయకు. నేను ఎవరి చేతులు ఓడిపోయినా నేనింత బాధపడేదాన్ని కాదు. కానీ ఆ నీలవేణి చేతులు ఓడిపోయినందుకు నిప్పుల గుండంలో దూకినట్టు అనిపిస్తుంది. అత్తయ్య గారు ఒళ్ళంతా మండుతున్నట్టుంది. ఫ్రిడ్జ్ లో ఐస్ గేట్లు ఏమైనా ఉంటే తీసుకురానా? ఒంటి మీద పెట్టుకుంటే కాస్త చల్లబడతారు. బావా, నోరు మూసుకోవా? ముయ్యకపోతే అదే ఐస్ గడ్డలో నీ శవం పెట్టి మా అమ్మ పూడుస్తుంది, జాగ్రత్త.